రాజుగారు మంగలి. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవడం చేత ఆయన కొడుకు సుధర్ముడనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సహాయపడుతూ వచ్చారు. అయితే సుధర్ముడి అంతరంగ సలహాదారు ఆస్థానం మంగలి. ఈ మంగలి నడువయసు దాటుతున్నవాడు. సుధర్ముడి తండ్రి పాలించినంతకాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పటానికి వీలులేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహా ద్వారా చాలా లాభం పొందుతుండేవాడు. రాజ్యాభిషేకం అయినది మొదలు సుధర్ముని వెంటనే పెళ్లాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక రాజే కాదు, రాణి కూడా ఉండాలన్నారు. సుధర్ముడు చూద్దాం అని మాట దాటేస్తూ వచ్చాడు. సంగతేమిటంటే సుధర్ముడికి పెళ్ళాడాలనే ఉన్నది, కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్నవారిలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషిని ఎన్నిక చేయడం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలైన వాళ్లతో అనటం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగలి సుధర్ముడికి గెడ్డం గీకుతూ, ప్రభువారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే. బాబయ్య, నాకు మాత్రం ఏం తెలుసని జవాబు చెబుతున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుతాను అన్నాడు. వెంటనే సుధర్ముడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, ఒరే, కులగోత్రాలు కూడా వద్దు, చూడచక్కనది, నీతిగలది, మంచితనం గలది అయిన కన్యలను ఎలా తెలుసుకోవడమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణమే పెళ్ళాడేస్తాను అన్నాడు. మంగలి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూసినా వాళ్ళ కుళ్ళంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తమరికెవరినన్నా చేసుకోవాలనున్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికల్లా సుధర్ముడికి ఎక్కలేని ధైర్యము వచ్చేసింది. ఒరే మంగలి, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు. ఆ రోజే అతను తన సభలో తాను పెళ్ళాడ నిశ్చయించినట్లు ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించరట. ఆయనకు కావలసినది బుద్ధిమంతురాలు, అందగత్తె అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలమనుకున్న వాళ్ళంతా అద్దాల్లో తమ ముఖాలు చూసుకొని, ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతా వ్యాపించింది. రాజుగారు పెళ్ళాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపు అద్దంతో చూస్తాడట. ఆ దెబ్బతో వారి గుట్టుమొట్లన్నీ ఆయనకి తెలిసిపోతాయట. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లోనూ రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు. తమ గుట్టంతా మంగళ వెధవకు తెలిసిపోతే పొరుగుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచినా రాజుగారిని పెళ్ళాడడానికి ఒక కన్య ముందుకు రాలేదు. ఏమిరా మంగలి, పెళ్ళాడు అని ఎన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్ళాడుతానన్న తర్వాత ఒకరు ముందుకు రారే అని సుధర్ముడు మంగళని అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు బాబయ్య. అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలుండాలి? దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమరిని పెళ్ళాడాల గాని మామూలు ఆడది తమతో పాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగళ దర్పంగా. అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుధర్ముడు. దారికొచ్చులకిచ్చిన సొమ్ము తీసుకొని మంగళ దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువు వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి, రాణి కాదగిన కన్యలు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టి పారేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకాగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పడం జరగలేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగళ చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పిక కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడపట్టున ఒక బాలిక కనబడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది. దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు. తినడానికి ఏమన్నా ఉన్నదా అని మంగళ ఆ పిల్లని అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది గాని నువ్వు ఆకలితో ఏం పోతావు? నేను తెచ్చుకున్న కూడు తిను తాత
అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగున్నది. చెంపకు చేరడేసి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారేడు పొడుగున్న జుత్తు, పాత బట్టలు కట్టుకొని కూడా పార్వతీదేవిలాగున్నదా పిల్ల. ఆహా, ఈ పిల్లకు తలదువ్వి కొప్పు పెట్టి పొట్టు బట్టలు కట్టి నగలు అలంకరించినట్లయితే ఈమె ముందు ఏ రాజకన్య నిలబడదు. ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది, కల్లా కపటం లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా, నిన్ను మా రాజుగారికిచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళం కావటం నా వల్ల అవుతుందా తాత అన్నదామె. నువ్వు చెయ్యవలసిందేమీ లేదు, ఇప్పుడు ఉన్నట్టే ఉంటే చాలు, నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరణ చేయించాడు. దాసీలు ఆమెకు జుత్తు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధ నేపనాలు పూసి ఆపాదమస్తకము నగలో పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకువచ్చేసరికి మంగళకే కొళ్ళు చెదిరాయి. ఈ మనిషే గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవడం అతనికి చాలా కష్టమైంది. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుధర్ముడు అద్దం లోపల బింబాన్ని చూసి పిల్లను చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడేశాడు. వివాహ సమయంలో మంగళకి మంచి జాగీరు లభించింది. అందరికీ మంగళ అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళను గురించి నిజం తెలుసుకుందామనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరితోనూ అనేశాడు. దురాశపరుడు. విలాసపురం అనే నగరంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు. అతని తండ్రి సముద్ర వ్యాపారం చేసి ముత్యాల వర్తకంలో చాలా లాభం సంపాదించి విలాసపురంలోని రత్నవర్తకుల్లో చాలా గొప్పవాడిగా పేరు పొందాడు. కానీ ఆయన న్యాయానికి నిజాయితీకి పేరు పడ్డవాడు. ఏ రత్నానికైనా ఆయన వెలకడితే దానికి తిరిగి ఉండేది కాదు. రత్నాలకు నాణ్యత కట్టడంలో కూడా ఆయన గొప్ప నిపుణుడు. ఆయన కొడుకు రత్నశెట్టి కూడా తండ్రికి తీసిపోని నిపుణుడే. అయితే అతను దురాశపరుడు. వీలైన చోటల్లా మోసం చెయ్యటమే అతని పని. అందుచేత అతను తన తండ్రి చేసిన వ్యాపారంలో 10వ వంతు కూడా చెయ్యకుండానే తండ్రి కన్నా 10 రెట్లు లాభం తీశాడు. వర్తకులు అతన్ని అంటరాని వాణ్ణి చూసినట్లు చూసేవారు. ఒకనాడు రత్నశెట్టి దుకాణానికి మాసిన గుడ్డలతో ఒక నడివయసు మనిషి వచ్చి ఒక అపూర్వమైన ముత్యాన్ని తీసి అమ్మజూపాడు. అతను రత్నశెట్టితో, అయ్యా, నన్ను చూసి అజన్మ దరిద్రుణ్ణని తలచకండి, నేను ఒకప్పుడు బాగా బతికినవాణ్ణే. ఇలాంటి ముత్యాలను ఎందరో స్నేహితులకు కానుకగా ఇచ్చాను. కానీ కాలం కలిసిరాక నాకున్నదంతా పోయింది. ఈ ఒక్క ముత్యమే మిగిలింది. తినడానికి కూడా లేని స్థితిలో గత్యంతరం లేక దీన్ని అమ్ముకుంటున్నాను. గొప్ప రత్న నిపుణులైన తమకు దీని విలువ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుచేత దీన్ని మీరు తీసుకొని నాకు నాణ్యమైన ధర ఇప్పించండి అన్నాడు. అన్యాయం చెయ్యటానికిది మంచి అవకాశమని రత్నశెట్టికి తెలిసిపోయింది. ఆ పేదవాడు అమ్మ చూపిన ముత్యం నిజంగా వెలలేనిది. అలాంటి ముత్యాన్ని తాను వీలైనంత చవకగా కొనడానికి పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. తిండి కోసం తన దగ్గర ఉన్న ఆఖరి ముత్యాన్ని అమ్ముకునేవాడు పెద్దగా బేరం ఆడలేడు. అందుచేత రత్నశెట్టి ముత్యాన్ని చూసి పెదవిరిచి తనకు దాన్ని కొనాలన్న ఆసక్తి ఏమాత్రమూ లేనట్టు మాట్లాడుతూ, ఇది మీరు అనుకున్నంత విలువైన ముత్యం కాదు. దీన్ని నేను కొని పెద్దగా లాభం చేసుకునేది కూడా లేదు. ఎంతకు అమ్ముదామనుకుంటున్నారు అన్నాడు. పేదవాడు ఈ మాట విని విచారంగా, దాని విలువ మీకు తెలియనట్లు నటించకండి. మీరు న్యాయంగా నిర్ణయించిన ధర తీసుకునేందుకు సిద్ధపడే మీ వద్దకు వచ్చాను అన్నాడు. రత్నశెట్టి ముత్యాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, 20 వరహాలు ఇస్తాను, అంతకన్నా ఇస్తే నాకు గిట్టుబాటు కాదు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఏమి ధర్మం, ఏమి న్యాయం అంటూ ఆ బీదవాడు 20 వరహాలు తీసుకొని ముత్యాన్ని రత్నశెట్టికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఎండవేళ 2 స్త్రీలు వచ్చి రత్నశెట్టి దుకాణం నీడలో నిలబడి మాట్లాడుకోసాగారు. వారి సంభాషణ బట్టి వాళ్ళు చాలా ధనికులని, అత్తా కోడళ్ళని రత్నశెట్టి గ్రహించాడు.
కోడల చేతిలో సంటిబిడ్డ ఉన్నట్టున్నది. ధనగుప్తుడు సమయానికి నగలు అందించక మనల్ని మోసం చేసేటట్టున్నాడు అత్త అన్నది కోడలు. ఇన్నాళ్ళగా మనం ఏది కావాలంటే అది అందిస్తూ వచ్చాడు కదా, ఈసారి ఇలా అయ్యింది. మనకి కావలసిన మేలు రకం వజ్రాలు ఇంకా అందలేదంటున్నాడు. నిజమేనేమో అన్నది అత్త. పెళ్ళి ఇంకా వారం కూడా లేదు కదా, అతనికి వజ్రాలు అందేదెప్పుడు, హారం తయారయ్యేదెప్పుడు అన్నది కోడలు. ఈ మాటలు విన్న రత్నశెట్టికి చాలా పెద్ద బేరం వాసన తగిలింది. అతను ఆ స్త్రీలకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి, అమ్మా, మన దుకాణంలో చాలా మంచి రత్నాలున్నాయి, నగలున్నాయి, చూసుకోండి, తప్పేముంది, మీ వంటి వారి బేరం కోసమే కదా మేమున్నది అన్నాడు. మరేమీ లేదు నాయనా, నా మేనకోడలని మంత్రిగారి కుమారుడికిచ్చి చేస్తున్నాం. ఏదైనా మంచి బహుమానం ఇవ్వకపోతే బాగుండదు చూడు. మంచి వజ్రాల హారం తయారు చేయించే పని ధనగుప్తుడికి అప్పజెప్పాం. అతను తస్సారం చేసి మమ్మల్ని ఇరుకును పెట్టాడు అన్నది అత్త. అమ్మగారు, మన దుకాణంలో మహారాణులు ధరించదగిన వజ్రాల హారం సిద్ధంగా ఉన్నది, చూపిస్తాను అంటూ రత్నశెట్టి ఒక హారాన్ని తీసి చూపించాడు. ఖరీదు ఎంతైనా కానీ మనం పెట్టే నగ పెళ్లి కూతురికి నచ్చాలి. అందుచేత దీన్ని ఆ పిల్లకు చూపించి తెస్తాను. నేను తిరిగి వచ్చేదాకా నా కోడలు ఇక్కడే ఉంటుంది. ఎందుకైనా మంచిది, నా వెంట మీ దుకాణంలో ఉండే కుర్రవాణ్ణి పంపించు, తోడుగా ఉంటాడు అన్నది అత్త. దానికేమమ్మా, మహారాజుగా చూపించి తీసుకురండి అన్నాడు రత్నశెట్టి. అత్త వెంట రత్నశెట్టి దగ్గర పనిచేసే గుమస్తా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే కోడలు రత్నశెట్టితో, మీ దగ్గర మేలుజాతి ముత్యాలున్నాయా? పెళ్లి కూతురికి మంచి ఉంగరం ఒకటి చేయిస్తాం అన్నది. రత్నశెట్టి తాను పేదవాడు వద్ద 20 వరహాలు కొన్న ముత్యాన్ని మరికొన్నిటితో కలిపి చూపాడు. కోడలు పేదవాడి ముత్యాన్ని ఎన్నుకొని దాని ఖరీదు ఎంతని అడిగింది. అది చాలా అపూర్వమైన ముత్యం అమ్మగారు, దాని ధర 2000 వరహాలు అన్నాడు రత్నశెట్టి. ఇంతలోనే దుకాణం బయట గలాటా జరిగింది. ఇద్దరు మనుషులు కత్తులు దూసి భయంకరంగా పోట్లాడుకోసాగారు. జనం గుమిగూడారు. రత్నశెట్టి కూడా దుకాణం బయటికి వచ్చి గలాటా చూడసాగాడు. ఇంతలో రక్షక భటులు వచ్చారు. పోట్లాడుకునే వాళ్ళను పట్టుకున్నారు. చుట్టూ చేరిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అల్లరి తన దుకాణం ముందే జరగడం వల్ల రత్నశెట్టి ఎక్కడికి పోలేకపోయాడు. జరిగిందంతా చూశావు, సాక్ష్యం చెప్పడానికి పద అంటూ రక్షక భటులు రత్నశెట్టిని నిర్బంధించారు. దుకాణం నేను చూస్తూ ఉంటాను, వెళ్ళిరండి అన్నది కోడలు. ముక్కు మొహం తెలియని స్త్రీకి దుకాణం అప్పగించడం రత్నశెట్టికి ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు. న్యాయాధికారి ముందు రత్నశెట్టి ఒక మాటకు ఒక మాట చెప్పాడు. అతని ధ్యాస అంతా దుకాణం మీదనే ఉన్నది. రత్నశెట్టి చెప్పిందంతా న్యాయాధికారికి అబద్ధంగా తోచి, నువ్వే అసలు నేరస్తుడలే కనిపిస్తున్నావు అంటూ వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేసి చాలాసేపు నిలబెట్టి మరీ పంపేశాడు. రత్నశెట్టి దుకాణానికి తిరిగి వచ్చేసరికి కోడలు అక్కడ లేదు. బిడ్డ మాత్రం ఒక పక్క పడుకోబెట్టి గుడ్డ కప్పి ఉన్నది. దుకాణం నౌకరు కూడా ఇంకా తిరిగి రాలేదు. రత్నశెట్టికి అంతా అయోమయంగా ఉన్నది. ఇంతలో నౌకరు కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి మోసం, పచ్చి మోసం అన్నాడు. వాడు అత్త వెంట చాలా దూరం వెళ్ళాక ఆమె ఒక ఆవరణలో ప్రవేశిస్తూ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అన్నదట. వాడు ఎంతసేపు చూసినా ఆవిడ రాలేదట. చివరకు వాడు లోపలికి వెళ్ళి చూస్తే అది సత్రం. దాని ఆవరణకు 4 వైపులా ద్వారాలున్నాయట. అత్త జాడ ఎక్కడా కనిపించక ఆమె మరో ద్వారం గుండా వెళ్ళిపోయి ఉంటుందనుకొని నౌకరు తన యాజమానికి ఈ మాట చెప్పడానికి వచ్చాడు. రత్నశెట్టి గుండె అవసిపోయింది. అతను బిడ్డ మీద కప్పి ఉన్న గుడ్డ తీసి చూస్తే దాని అడుగున మట్టి బొమ్మ. సరుకు చూసుకుంటే దాదాపు దుకాణమంతా ఖాళీ అయి ఉన్నది. ఆ దెబ్బతో రత్నశెట్టి పకీరైపోయాడు. ఇతర వర్తకులెవరూ అతనికి సహాయం చెయ్యలేదు. అతను ఇల్లు వాకిలి అమ్ముకొని చిల్లర సామాను కొట్టు పెట్టుకొని పేదవాడిగా బతకవలసి వచ్చింది. ఒకనాడు ఒక శ్రీమంతుడు గుర్రం మీద రత్నశెట్టి దుకాణం ముందు ఆగి, రత్నశెట్టి, ఉప్పు సెట్ అయినట్టుందే, నన్ను గుర్తించలేదా? నా దగ్గర ఒక ముత్యాన్ని 20 వరహాలు కొన్నావు, జ్ఞాపకముందా? నా ముత్యం నాకు తిరిగి చేరిందిలే, ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకో. నా రాజ్యంలో అన్యాయం జరిగితే నేను సహించను అని ముందుకు సాగిపోయాడు.